ఈరోజు చాలా చల్లగా ఉంది. సో చలికి ఏం చేద్దామా, వేడివేడిగా సరదాగా తింటా చిల్ అవుదామా అని అనుకుంటే మెతి పరోటా చేద్దాం అనిపించింది. సో ఆల్రెడీ పిండి కలిపిన తర్వాత వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఓకే, నో ప్రాబ్లం. ఏమేమి వేసానో చెప్తాను. గోధుమ పిండి తగినంత, సాల్ట్ రుచికి తగినంత, పసుపు హాఫ్ టీ స్పూన్, జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్, ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, గీ 3 టేబుల్ స్పూన్లు, కొంచెం ఇంగువ. ఇవన్నీ కలిపి ఇలా డోలాగా చేసి అవన్నీ పొడిగా ఉన్నప్పుడే కలిపేసుకొని, తర్వాత మెంతికూర ఆకులు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా అంటే ఇది కూడా నేను తగినంత తీసుకున్నాను, ఒక 2 కట్టలు. సో కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఇలా డోలాగా చేసి దీన్ని ఒక అరగంట పక్కకి వెళ్ళి ఆడుకోమనాలి. మెతి పరోటా డౌ కలిపిన తర్వాత జనరల్గా నాకు చిన్న ఐడియా వచ్చిందండి. అంటే ఆలును ఎగ్స్ ఉడకబెట్టి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. సో మీడియం సైజు ఆలు 2 తీసుకున్నాను, 2 ఎగ్గులు తీసుకున్నాను. ఎగ్ వైట్ని ఇలా చిన్నగా ఉల్లిపాయలాగా తరిగేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఎగ్ ఎల్లో కూడా దీంట్లోనే ఉంది. సో కొంచెం 2 చిటికలంతా వాము చేత్తో బాగా క్రష్ చేసి వేసాను. రుచికి తగినంత ఉప్పు కారం దీంట్లో వేసాను. ఇంకా దీన్ని పులిహోర కలిపినట్టు కలపటమే. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి, మరి తడిగా ఉండకూడదు, అంతా కొంచెం డ్రైగా ఉండాలి. ఈ పరోటా డోలో ఇది స్టఫ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇంకా దీన్ని మనం రోటీ చేసేయటమే. ఇందాక ఏం జరిగిందంటే అండి, ఇది మెంతికూర పరోటా చేసుకుందాం అనుకున్న తర్వాత మెంతికూర కోసం ప్యూరో న్యాచురల్ అని పక్కనే ఒక షాప్ ఉంటుందండి, కూరగాయల షాప్. అక్కడికి వెళ్ళాను. సో అన్నీ తీసుకున్నాను, కావాల్సినవి అన్నీ తీసుకొని బిల్లింగ్ వస్తా మధ్యలో ఒక దోసకాయ కనపడింది. సో దోసకాయ కూడా తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. వచ్చేసరికి నా ముందులో ఒక లేడీ ఉంది, ఆమె బిల్ అయిపోయింది. సో తర్వాత నేను ఎత్తుక్కుంటే నా మెంతికూర కట్టలు కనపడలేదు. అవి మొత్తం ఏమన్నా పడిపోయినాయి, ఏమన్నా అటు ఇటు వెళ్ళి తిరిగి చూసి వచ్చాను. సరే షాప్ కీపర్ని అడిగితే, సరే ఏమన్నా ఇంకా ఉన్నాయా అని అడిగితే, లేవు సార్ అయ్యే ఉన్నాయి, అయిపోయినాయి అన్నాడు. సరే ముందులో ఏమన్నా బిల్డింగ్లో ఏమన్నా ఉందా చూడు అని చెక్ చేస్తే అక్క బిల్డింగ్లో 2 మెంతికూర కట్టలు ఉన్నాయి. సో ఇక ఏం చేసేది లేక పక్కగొట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. సో ఎవరికన్నా ఏమన్నా కావాలంటే బాస్కెట్లో అట్లా లిఫ్ట్ చేయకండి, అడిగి తీసుకోండి. ఫైనల్గా మేతి పరోటా చక్కగా కాలింది. లోపల ఎగ్ అండ్ ఆలు స్టఫ్ చేశాను. కాలుతుంది, పొగలు కక్కుతుంది. ఒకసారి అందరూ చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో వీడియోని అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఆలోచనలు మీకే ఎందుకు వస్తాయి అని అడిగే బదులు నాకెందుకు రావట్లేదని సిగ్గుపడండి అని నేను అన్ను. సో మీరు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించండి, మీకు కూడా వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, నన్ను మాత్రం కొట్టకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.